ప్రభుత్వ ఆసుపత్రులకు పోతే వాళ్ళు అస్సలు పట్టించుకోరు. ఈవెన్ అక్కడ నర్సులు కానీ అక్కడ డాక్టర్లు కానీ వారి యొక్క బిహేవ్ అనేది పద్ధతి అనేది బాగుండదు. సో దానికోసము మేము దగ్గరలో ఉన్న ఈ చిన్నదిగా ఆర్ఎంపీల దగ్గర మేము పోతాం, వీళ్ళు చూస్తేనే మాకు ఆరోగ్యం నయం అవుతుంది అని చాలామంది సోషల్ మీడియాలో ఇదే విషయానికి సంబంధించి కామెంట్లు పెడుతున్నారు. సో దాని గురించి మీరేమంటారు? ఎస్, అయితే మీరు చెప్పిన అంశాలన్నీ కూడా కరెక్టే. ఇప్పుడు మనకి హైదరాబాద్ అంటే ఈ మహానగరం. సో ఇందులో ఇప్పుడు ప్రధానంగా ఉన్న ఆసుపత్రులు అన్నీ కూడా ఒకటి గాంధీ ఆసుపత్రి కావచ్చు, అలాగే ఉస్మానియా, రీసెంట్గా ఓపెనింగ్ అయిన మర్రి చెన్నారెడ్డి టిమ్స్ హాస్పిటల్. సో ఇలాంటి హాస్పిటల్లే ప్రధానంగా ఉన్నాయి. మిగతావన్నీ కూడా బస్తీ దవాఖానాలే. ఇలాంటి చిన్న చిన్న రూమ్స్లోనూ మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రి కావచ్చు, మిగతా అన్నీ కూడా రన్ అవుతున్నాయి. సో అలాంటి హాస్పిటల్స్కి వెళ్లకుండా మాకు రెగ్యులర్గా చూసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇలాంటి క్లినిక్ అనిపించే వ్యక్తులు మాత్రమే ఉన్నారు అనేది స్థానికులు కూడా ఎక్కువ మంది నమ్ముతూ ఉన్నారు. అలాంటి హాస్పిటల్సే ఇప్పుడు నగరంలో ఒక్కొక్క ఏరియాకి చాలా ఉన్నాయంటూ కూడా చెప్పుకోవచ్చు. మరి వాటికి సంబంధించి అధికారులు ఇంకేమైనా ఈ ప్రభుత్వ అధికారులు ఇంకేమైనా చలనం రాబోతోందా? డిఎంహెచ్ఓ ఏదైనా అధికారులు ఏదైనా ఎంబీబీఎస్ సర్టిఫికేట్ తీసుకుంటూ డాక్టర్ అవ్వాలన్నా, లేకపోతే ఏదైనా చేయాలన్నా, క్లినిక్ పెట్టాలన్నా, ఏదైనా చేయాలన్నా ముఖ్యంగా డిఎంహెచ్ఓ అధికారుల పర్మిషన్ ఉండాలి, రిజిస్ట్రేషన్ ఉండాలి. అన్నీ ఉంటేనే హాస్పిటల్ క్లినిక్ ఓపెన్ చేసే అర్హత ఉంటుంది. మరి అలాంటి హాస్పిటల్కి సంబంధించి డిఎంహెచ్ఓ తనిఖీలు ఏ విధంగా ఉన్నాయనేది ఇంతవరకు పూర్తిగా స్పష్టమైతే కావట్లేదు. సో గత ప్రభుత్వాలు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక విధంగా ఉంది, దాని తర్వాత తెలంగాణ వచ్చినప్పటికీ ఈ 14 ఏళ్ళ 15 ఏళ్ళ తర్వాత కూడా ఇంకా ఈ వైద్యంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యం అనేది ఇంకా స్పష్టమైతే కావడం లేదు. ప్రధానంగా మనకి గూడు గుడ్డ అంటారు. సో దానికి సంబంధించి కూడా ఇటు వైద్యం కూడా సామాన్యులకి అవసరంగా ఉంటుంది. ఉచితంగా వైద్యం ఇస్తామంటారు ఎన్నికల సమయాల్లో. సో అలాంటివన్నీ కూడా ఎన్నికలకు మాత్రమే అవుతున్నాయి కానీ తప్ప ఇప్పటికి మాత్రం ఎక్కడా కూడా అవి స్పష్టమైతే జరగట్లేదు, క్లియర్గా జరగడం లేదు. ఇప్పుడు టిమ్స్ మాత్రం తీసుకొచ్చారు తప్ప అక్కడ ఇప్పటికీ మెరుగైన వైద్యం కోసం అక్కడ కొన్ని ఎక్విప్మెంట్స్ ప్రారంభమైతాయి కానీ ఇంకా ఫుల్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయితే కాలేదు. కానీ ఇక్కడ ఇలాంటి చిన్న చిన్న క్లినిక్కి సంబంధించి మనం ఒక్కసారి మాట్లాడితే ఎక్కడ ఏ ప్రాంతానికి వెళ్ళినా ఇలాంటి క్లినిక్లు మాత్రమే ఉంటాయి. రోజు గల్లీలో చూసే డాక్టరు ట్రీట్మెంట్ చేస్తారు. జ్వరం వస్తే ప్రత్యక్షంగా అంటే 24/7 ఆయన అందుబాటులో ఉంటాడు కాబట్టి ఇలాంటి డాక్టర్ల దగ్గరికే ప్రజలు ఎప్పుడు వస్తారు కాబట్టి సో ఈ డాక్టర్లే అందరికీ అందుబాటులో ఉంటారనేది అర్థమవుతోంది. సో ఇప్పుడు ఇలాంటి డాక్టర్ల పైన ఫస్ట్ ఇప్పుడు చెప్తే మరి టాస్క్ ఫోర్స్ దాడులు చేశారు కాబట్టి ఈ దాడుల్ని దృష్టిలో పెట్టుకుంటూ డిఎంహెచ్ అధికారులు కనుక ఏమైనా కొత్తగా కమిటీలు కనుక వేసి గవర్నమెంట్ హాస్పిటల్ ఇంకైనా మెరుగైన పద్ధతిలో డెవలప్మెంట్ చేస్తే ఇలాంటి హాస్పిటల్స్ అన్నీ పుట్టగట్టలు ఉండకుండా పోతాయి అనేది మాత్రం అర్థమై ఇక్కడ ఇంకో విషయం ప్రశాంత్, ఇంకో విషయము, ఇది ప్రజా వాయిస్ మాత్రమే, ప్రజావాణి మాత్రమే. ప్రజలు ఎంతమంది మన ఈ వీడియోలు చూసి కామెంట్లు పెట్టారో ఆ కామెంట్లో బేస్ చేసి అడుగుతున్న ప్రశ్నలు ఇవి. ఇప్పుడు డిఎంహెచ్ఓ అధికారులు కూడా లాలూజీ పడి ఆర్ఎంపీలకు పర్మిషన్లు ఇచ్చేస్తున్నారు. వీళ్ళు ఎటువంటి వైద్యం చేయడానికి కానీ, అటు ఇంజక్షన్ వేయడానికి కానీ, అటు సెలైన్ లెక్కించడానికి కూడా పర్మిషన్స్ ఇచ్చేస్తున్నారు. డిఎంహెచ్ఓ అధికారులకి బాగా చూసుకుంటే ఎవరిపైన ఎటువంటి చర్యలు జరగవు. డిఎంహెచ్ఓ అధికారులకి సరైన ముడుపులు రాకపోతే ఇలాంటి చర్యలు జరుగుతాయి అని కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. సో దాని గురించి మీరేమంటారు? ఎస్, అయితే డిఎంహెచ్ఓ అధికారులదే ఇప్పుడు పూర్తి బాధ్యత ఉండాలి. ఈ రాష్ట్రంలో ఎక్కడ హాస్పిటల్స్ నడుస్తున్నాయి, ఎక్కడెక్కడ క్లినిక్లు నడుస్తున్నాయి, వాటన్నిటికి సంబంధించి మాత్రమే ఉండబోతాయి అంటూ కూడా చెప్పొచ్చు. వారు చెప్పే సలహాలు సూచనలతో మాత్రమే ఇదంతా కూడా ఉండబోతోంది. వాళ్ళ పనితీరు ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ వాళ్ళు చెప్పే అంశాలపైన దృష్టిలో పెట్టుకుంటూ మాట్లాడచ్చు. సో ఇక్కడ ఈ స్థానికులు ఇక్కడ ఈ క్లినిక్కి సంబంధించి కొంతమేరకు ఎప్పుడు వైద్యం తీసుకునే వాళ్ళు ఉన్నారు. సో ఎలా ఉంది ఈ హాస్పిటల్ తాలూకా క్లినిక్లో ఇప్పటి వరకు రన్ చేస్తున్న డాక్టరే ఫేక్ డాక్టర్ అనేది? డాక్టర్ అయితే మేము రెగ్యులర్ ఇక్కడనే చూపించుకుంటాం, మా ఇంట్లో ఎవరైనా ఇక్కడికి వస్తాం. మాకైతే ఎటువంటి ప్రాబ్లం ఎప్పుడు కాలేదు. మేము చిన్న ఉన్నప్పటి నుంచి ఇక్కడ ఉంటాం మేము. సో మీకైతే ఏమో ప్రాబ్లం రాలేదు. కానీ ఒకవేళ ఏమైనా వచ్చినట్లయితే ఈ డాక్టర్ వల్ల ఏదైనా జరగరానిది జరిగితే అప్పుడు పరిస్థితి ఏంటి? ఈ చిన్న డాక్టరే 5 రూపాయలు 10 రూపాయలు ఇంజక్షన్లు ట్యాబ్లెట్లు ఇచ్చి మీకు ట్రీట్మెంట్ చేస్తే మీకు ఏదైనా జరిగితే ప్రభుత్వం నష్టం భరించాలా, లేకపోతే ఈ డాక్టర్ నష్టం భరించాలా? డాక్టర్ మాకైతే ఇంతవరకు ఏ ప్రాబ్లం రాలేదన్న. మరి ఇష్యూ వేరే ఏమైందో తెలియదు కానీ మేమైతే చూపించుకున్న వర్క్ అయితే ఏం కాలేదు మాకైతే.
మీరు చెప్పండి అమ్మా, ఇక్కడ ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు? ఇక్కడ ఈ క్లినిక్లో చేస్తున్న ట్రీట్మెంట్ సంబంధించి డాక్టర్ని ఎప్పుడైనా మీరు మందులు సూదులు ఏమైనా ఎంచుకున్నారా? వేయించుకున్నా అయ్యగారు, వేయించుకున్నా. నేను 20 సంవత్సరాల కోలే ఈయనే చూయించుకుంటాను. ఎక్కడెక్కడ హాస్పిటల్ తిరిగినా కానీ వేయించుకుంటా. ఇక ఈయన రాసిచ్చినే మెడికల్ కార్డు తీసుకుంటా. సో ఎలా ఉండేది? ఈయన చదివిన చదువు ఒకటి, కానీ ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మరి అలాంటి డాక్టర్ ఇప్పుడు నకిలీ డాక్టర్ అని పూర్తిగా తేలింది. సో మళ్ళీ ఆయన వచ్చి ఇక్కడ హాస్పిటల్ కనుక మరొకసారి క్లినిక్ సెంటర్ కనుక ఓపెన్ చేస్తే మీరు ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటారా? ప్రభుత్వ ఆసుపత్రి, గాంధీ ఆసుపత్రికి కానీ, ఉస్మానియాకి కానీ, ఇంకెక్కడైనా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారా? సరే అయ్యగారు, వీరు చెప్పిర్రు కదా, చెప్తే ఇది అనుకొని ఈ ఏడాల్లో అయితే ఇప్పటి వరకు ఆడుకొని ఉన్నాము. మంచిగానే చూసిండు, లేని మటలకేంది. ఎక్కడెక్కడ వాళ్ళు యాక్సిడెంట్ అయినా ఇసుకుపడ్డాడు, కుట్లేస్తాడు, ఇది కానీ బాగానే చూసిండు. నేనైతే 30 సంవత్సరాల కోలు ఈయన తన్నే చూపించుకుంటున్నాయి గారు, లేని మాటలకేంది. జరగచ్చు, అవద్దు ఇది అంటలేం, కానీ నేనైతే చూపించుకుంటున్నాను. మేము ఇక్కడనే ఉంటాము, చర్చిల్లో ఉన్నాము. సో ఇది అక్కడ స్థానికులైతే చెప్తున్నారు. సో ఇతని ట్రీట్మెంట్ అయితే బాగానే ఉంది. సో ఇన్నేళ్ళుగా 26 ఏళ్ళు జరుగుతోంది. ఈయన ట్రీట్మెంట్ బాగానే అందిస్తున్నారు. ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కావచ్చు, పేషెంట్కి ఏం జరగలేదనేది మాత్రం చెప్తున్నారు తప్ప, ఒకవేళ ఏమైనా జరిగితే ఇతని వల్ల, సో ఇతను చదివిన చదువుకి బాడీలో జరగాల్సిన పార్ట్కి ఏమైనా డ్యామేజ్ జరిగినా, ఇంకేమైనా జరిగినా బాధ్యతలు ఎవరు తీసుకుంటారు? ఈయన తీసుకుంటారా? ప్రభుత్వం పైన వేస్తారా? లేకపోతే ఇంకేదైనా హాస్పిటల్ పైన వేస్తారా? రీసెంట్గా ఇటు మేదీపట్నానికి సంబంధించి కావచ్చు, అటు జో హాస్పిటల్కి సంబంధించి కావచ్చు, ఆ ఏరియాలో జరిగిన ఒక హాస్పిటల్లో ఒక పేషెంట్ చనిపోయింది. చనిపోయేటప్పుడు ఆర్ఎంపీ డాక్టరు ట్రీట్మెంట్ చేసి సో ఇంకొక హాస్పిటల్లో జాయిన్ చేశాడు. సో జాయిన్ చేసేటప్పుడు ఆ పేషెంట్ పెద్ద ఆసుపత్రిలో చనిపోయింది, అంటే ప్రైవేట్ హాస్పిటల్లో చనిపోయింది. సో ఆ స్థానికులంతా కూడా ఆ పెద్ద ఆసుపత్రి, జోయ్ ఆసుపత్రి పైన విమర్శలు చేసి ధర్నాలు కూడా చేశారు. సో ఇలాంటి అన్నీ కూడా నగరంలో అనేకం ఉన్నాయి. సో అలాంటి ఉండేటప్పుడు ఇప్పుడు డిఎంహెచ్ఓ పాత్ర ఏ విధంగా ఉంది? సో ఏమి చేస్తారు? ఇలాంటి క్లినిక్ల పైన ఎటువంటి దృష్టిలో పెట్టుకుంటారు? ఎక్కడికి వెళ్ళినా బస్తీ దవాఖానాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తెలంగాణ ప్రజలు కావాల్సింది పెద్ద పెద్ద ఆసుపత్రులు కాదు. వారికి ఏమైనా జ్వరాలు వచ్చినా, చిన్నగా జలుబు దగ్గులు ఏమైనా వచ్చినా వాళ్ళకి ట్రీట్మెంట్ అందించాల్సింది బస్తీ దవాఖానాల్లో డాక్టర్లు మాత్రమే అంటూ కూడా స్థానికులు అయితే చెప్తున్నారు. సో మరి దీనికి సంబంధించి డిఎంహెచ్ఓ అధికారులు ఇంకేమైనా బస్తీ దవాఖానాలకు సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రులు ఇంకేమైనా కొత్తగా క్యాంపులు పెట్టి ఈ సామాన్యుల కోసం, సామాన్య ప్రజల కోసం అండగా ఎవరుంటారనేది చూడాల్సిన అంశాలు ఇప్పుడు నగరంలో కనిపిస్తున్నాయని కూడా చెప్పొచ్చు. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.